దేవుని రాజ్యం గురించి మనము వింటూ వచ్చాం. అది భోజనం మానవం కాదు, కానీ నీకు సమాధానము పరిశుద్ధాత్మ కలిగి ఆనందంతో కూడిన జీవితం. అలాగే శిష్యత్వంలోకి వచ్చిన వారు, ఎందుకంటే మన సంఘానికి మన పేరు కూడా యేసుక్రీస్తు శిష్యుల సహవాస సంఘం. శిష్యులు ఎవరు? విశ్వాసులు కాదు. విశ్వాసులందరూ శిష్యులు కాదు. విశ్వాసులందరూ శిష్యులు కాదు. శిష్యత్వానికి లూకా సువార్త 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, షరతులు ఉన్నాయి. ఆ షరతులు పాటించిన వారు మాత్రమే శిష్యులు. అందరూ శిష్యులు కాదు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ శిష్యులు కాదు. శిష్యులు ఎవరు అంటే క్రయం చెల్లించిన వారు. శిష్యులు ఎవరు అంటే క్రయం చెల్లించేవారు. అందరూ శిష్యులు కాలేదు. ఆ శిష్యులైన వారు ఆనందభరితులు, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉంటారు. అలాగే నిత్యము పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలో ఉంటారు. ఎలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాము అని చూస్తే మన ప్రభువులో ఉండే మూల లక్షణాలు మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కృప సత్య సంపూర్ణుడై ఉన్నారు. ఆయన కృప సత్య సంపూర్ణుడై ఉన్నారు. కానీ ఎలాంటి దేవుని మనం సేవిస్తున్నాము? పరిశుద్ధాత్మతో సంపూర్ణుడై ఉన్నాడు, నిండుగా ఉన్నాడు, కృపతో నిండుగా ఉన్నాడు, సత్యముతో నిండుగా ఉన్నాడు. ఇంకొక మాట ఉంది, లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచ్చి యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఇంకా దేనితో నిండి ఉన్నాడు? పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు, కృపతో నిండి ఉన్నాడు, సత్యంతో నిండి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. కనుక మనం దేంట్లో నిండి ఉండాలి? ఈ మూడింటితో మనం కూడా నిండి ఉండాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే శిష్యులం కాబట్టి దేవుడు వాటినే సిద్ధపరిచాడు. తన కొరకు ప్రత్యేకం, నీ కొరకు వేరు, నా కొరకు వేరు కాదు. నేను హెడ్ మోసం కూర వడ్డించుకుని తింటాను, నీకేమో గుండెమో ఆడపే కూర వేస్తాను, అలా కాదు. నో, నేనేది తింటానో నీకు కూడా అదే ఇస్తాను. అందుకని మనం యేసు తోటి వారసులము. పరలోకమందున్న తండ్రి ప్రభుకి నీకు నాకు వ్యత్యాసం ఏమీ ఉంచలేదు. ఆ మాట ఎంత స్పష్టంగా రాస్తుంది అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ఎన్నోసార్లు చెప్తాం, తండ్రి నువ్వు నన్ను ప్రేమించినట్టే వీరిని కూడా ప్రేమించితివి. అలాగే యేసుక్రీస్తు ప్రభుకి ఎటువంటి ఈవుని ఇచ్చాడో నీకు నాకు కూడా సమానంగా ఆ ఈవుని ఇస్తాడు. ఇది మన విశ్వాసం అయి ఉండాలి. ఇది మన విశ్వాసం అయి ఉండాలి. కనుక ఇది మనము చూడండి, ఆది సంఘము ప్రారంభంలోనే సంఘంలో గొడవలు వచ్చాయి. ఆది సంఘం ప్రారంభంలోనే కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత మొదటి సంఘంలో ఆ మొదటి 4 అధ్యాయాలు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు అంత బాగానే ఉంది. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి గొడవలు వచ్చేసాయి. ఎందుకు గొడవలు వచ్చాయి అంటే, దేవుని మందిరంలో వారు ప్రేమ విందులో కూర్చున్నప్పుడు, ఆహారం వడ్డించేటప్పుడు విధవరాడిని చూసి చిన్న చూపుతో వారికి తక్కువ వడ్డించడం, తమ సొంత వారికి ఎక్కువ వడ్డించడం, అలా చేశారని వాళ్ళలో వాడికి గొడవ వచ్చేసింది. గొడవ వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేశారు? అపోస్తలుల దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు. ఇక వీళ్ళు మనుషుల్ని చూసి వడ్డిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటే అపోస్తలులు అన్నారు, అలా కాదు, మేము దేవుని లేఖనాన్ని బోధించేవారు, సువార్త ప్రకటించేవారు, దేవుడు మాకు ఈ పరిచయం అప్పగించాడు. ఇవన్నీ వదులుకుని ఇప్పుడు వండిన వంటలు కూడా మేము వడ్డించాలంటే అది మాకు సాధ్యం కాదు. కాబట్టి మీలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎవరో, నిండుకుని ఉన్న వారు ఎవరో మీరే ఎంచుకుని మా యొద్దకు తీసుకురండి, వారిని మేము ఆహారం వడ్డించడానికి మేము నియమిస్తాము.
అందులో అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో మీరు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు స్టెఫెను. వాళ్ళు తమ మధ్యలో ఉన్నవారు దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎవరో అని గమనిస్తే వాళ్ళకి ఎవరు కనపడ్డారు? స్టెఫెను కనపడ్డారు. ఈ మాటకు అర్థం ఆయన అందరూ తీయండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. మొదటి నుంచి చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య చిన్న చూపు చూచి వాడిని ఎవరిని పిలిచారండి? విశ్వాసాన్ని కాదు. ఎవరిని పిలిచారు? శిష్యుల సమూహము. ఎవరైతే శిష్యత్వంలోకి వచ్చారో, ఎవరైతే శిష్యత్వానికి తగిన షరతులు పాటిస్తూ వచ్చారో వారిని పిలిపించారు. వారిని పిలిపించి ఇప్పుడు వారిని ఉన్నారు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని చెప్పిరి. ఇగో అదిగో ఆ పేర్లు ప్రత్యేకం. వాళ్ళకి ఎలా తెలిసింది వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారని? వాళ్ళకి ఎలా తెలిసింది? వారు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇవి రెండింటితో నిండుకుని ఉన్నారు అని ఎలా తెలిసింది? ఎలా తెలిసింది వాళ్ళకి? ఆ పేరు చూడు, వరుసగా పేర్లు వచ్చాయి. స్టెఫెను, ఫిలిప్పు, ప్రకోరు, నికనోరు, తీమోను, ఏర్పరచుకున్నారు. కనుక వీళ్ళు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నింపబడిన వారని వీళ్ళకి ఎలా తెలిసింది? నాకు తెలియదు ఈ ప్రశ్నకి సమాధానం. కానీ వాళ్ళు అలా ఆ గుంపులో వారిని పేరున గుర్తెరిగి వారిని వేరు చేసి ఆ 7 అపోస్తలుల దగ్గర తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా సగటు వ్యక్తికి కనపడేటట్టు వాళ్ళలో ఒక ప్రత్యేకత అయితే 100% ఉంది. లేకపోతే అంతమందిలో ఆ 7 ఎలా ఎంచుకున్నారు? ఇప్పుడు అదే సందర్భాన్ని ఇప్పుడు సంఘంలో తీసుకుందాం మనం. నేటి సంఘంలో కనుక వీడు 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 అని ఒకవేళ మనం ఎంచామనుకో పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? నీ పొలపొలను వాళ్ళు ఎదుర్కొన్నాను. నీకు ఎలా తెలుసు వాళ్ళని నింపబడి ఉన్నారని? ఇలాంటి పంచాయతీలు ఎక్కువ వస్తాయి. పెద్ద పెద్ద సంఘాలలో ఆల్రెడీ చీలికలు వచ్చేసాయి కూడా. మా వాళ్ళు, మీ వాళ్ళు, మా సంఘం, మీ సంఘం, ఈ మా గుంపు, మీ గుంపు, ఇలా. దానికి కారణం ఏంటి? ఒక్కడు కూడా శిష్యత్వంలో లేడు. శిష్యునికి తగిన షరతులు పాటించేవాడు ఒక్కడు కూడా లేడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. దేవుడు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 28లో మీరు జనులందరినీ నాకు శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా కాదు. కానీ ఎంతవరకు నువ్వు శిష్యత్వంలోకి రావో అంతవరకు నువ్వు దేవుని ఆత్మతో నింపబడే అవకాశం లేదు. అంతవరకు విశ్వాసంతో నింపబడిన జీవితం నువ్వు కలిగి ఉండే అవకాశం నీకు లేదు. ఎప్పుడైతే నువ్వు శిష్యత్వంలోకి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మపూర్ణుడయ్యావో, ఎప్పుడైతే విశ్వాసంతో నిండుకుని ఉన్నావో
నువ్వు నోరిప్పక్కల్లా, జనమే నిన్ను వెలుగుతూ ఈయన విశ్వాసంతోనూ ఆత్మతోనూ నిండుకుని ఉన్నవాడు. నీ మాటలో అంత శక్తి ఉంటుంది, నీ స్వభావంలో అంత ప్రభావం ఉంటుంది, నీ ప్రార్థనలో అంత బలం ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఒత్తిడి దేని మీద తీసుకొస్తాం? నిజమైన క్రైస్తవ జీవితము యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలన్నీ పాటించే క్రైస్తవ జీవితం నువ్వు నేను జీవించాలంటే విశ్వాసులుగా మన వల్ల కాదు, మనం అలా చేయలేము. మనం మళ్ళీ పాపంలో పడతాం. యేసు ప్రభు చెప్పినట్టుగా నేను జీవించాలంటే నాకు దేవుని శక్తి కావాలి, దేవుని ఆత్మ కావాలి, దేవుని మనస్సు కావాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నాడు. ఎందుకు ఆ మాట? ఏ ప్రభు ఆ మనస్సుని కలిగి లేకపోతే నేను జీవించలేనా? జీవించలేవు. అందుకే ప్రభు వంటి మనస్సు కావాలి. నిజంగా కుష్ఠవ్యాధి గలవాడు చేతులు మొత్తం పుళ్ళు వెళ్ళిపోయి చెవులు నెత్తులు కారుతున్న చేతులతో సగం కట్లతో నిజంగా వచ్చాడు. వెళ్ళి వాటేసుకుంటావా? వాటేసుకోగలవా? అని చూడండి, నేను ఆవిడ దూరాన్ని ఉంచుతాను. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి వాటేసుకున్నాడు. కనుక ఒక కుష్ఠవ్యాధిని నేను వాటేసుకోవాలంటే నాకు ప్రభు మనసు ఉండాలి. నా మనసుతో నేను ఆ పని నేను ఎప్పుడు చేయలేదు. అందుకనే బోధించడం చాలా ఈజీ. నీతి వాక్యాలు చెప్పడం చాలా సులభం, ఖర్చు లేదు, మదుపు లేదు. అని చెప్పిన బోధకు ప్రకారంగానే జీవించడం అనేది ఒక ఎత్తు. అందుకనే ప్రభు మాట అన్నాడు అపోస్తల కార్యము మొదటి అధ్యాయం 1వ వచనంలో, యేసు చేయుటకును ఆ తర్వాత బోధించుట. నేను చేయకుండా బోధిస్తే దాంట్లో శక్తి ఉండదు, దాని ప్రభావం ఉండదు. అది సంఘం లేదు పనిచేయదు. ఇది లేకుండా గారి దగ్గర నేర్చుకున్న మొట్టమొదటి పాఠం. వెరీ ఇంపార్టెంట్. యేసు చేయుటకును బోధించుట. మొదట ప్రభువే మొదట చేశాడు, దాన్ని పాటించాడు. ఆ తర్వాత అలా చేయమని చెప్పాడు. ఇది చాలా ముఖ్యం. కనుక ఏం చేస్తే మనము పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో వస్తాం? పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా క్రైస్తవ జీవితం మనం జీవించలేం. మాటి మాటికి పాపంలో పడిపోతూ ఉంటాం. మాటి మాటికి మన ఆత్మీయ జీవితంలో మనకి సందేహాలు వస్తూనే ఉంటాయి. దేవుడు నిజంగా ఉన్నాడా? దేవుడు నిజంగా ఉంటే నా బతుకు ఇలాగే అనుకుంటుంది. ఇలాంటి డౌట్లు మనకి మాటి మాటిగా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నాకు దేవుని ఆత్మ లేదు. నిజంగా దేవుని ఆత్మ నాలో ఉంటే నేను ఎలా ఉంటాను? గడిచిన వారం మనం ధ్యానించాను. గాలి తుఫాన్లు నాలుగు పక్కల నుంచి చుట్టుముట్టినా సరే నేను ఎలా ఉంటాను? గుండె మీద చేసుకుని నా ప్రభు పక్కన నేను నిద్రపోతా. నా ప్రభు ఉన్నాడు. నేను కలవరపడను, నేను కలవచ్చపడను, పరిస్థితిని చూసి నేను భయపడను. కనుక ఇప్పుడు ప్రశ్న వస్తుంది, అసలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలంటే నేను ఏం చేయాలి? ఏం చేస్తే నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటా? యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొని నీడలా నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకోడు. ఫస్ట్ కండిషన్, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అనే దాహము, ఆకలి నీకు నాకు ఉండాలి. అర్థమైనా? నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే అలాంటి దాహము, ఆకలి నీకు నాకు ఉండాలి. మనం ఎక్కడికైనా దూరం ప్రయాణం అయ్యి వెళ్తున్నాం అనుకో, బండి వేసుకుని విశాఖపట్నం వెళ్ళాలి. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మనము మోటార్ సైకిల్ మీద విశాఖపట్నం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. మన ప్రయాణం అడవిపల్లి నుంచి మొదలు పెడితే విశాఖపట్నానికి వెళ్ళాలి.
ఏం చూసుకుంటాం? బయలుదేరక ముందర ఫస్ట్ ఏం చూసుకుంటారు? ప్రయాణానికి బయలుదేరక ముందర ఏం చూసుకుంటాం? చదువుకున్నామా లేదా, మొహానికి పౌడర్ రాసుకున్నామా లేదా, ఏం చూసుకుంటామే? ఇంటికి బయలుదేరేటప్పుడు విశాఖపట్నం వరకు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చూసుకున్నాం? సర్వసాధారణంగా ప్రయాణంలో ఏం చూసుకుంటారు? ఒకవేళ బండి మీద వెళ్ళాలంటే ఏం చూసుకుంటారు? ఫస్ట్ బండిలో పెట్రోల్ ఉందా లేదా, అర్థమైందా? బండిలో పెట్రోల్ ఉందా లేదా. అలాగే మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు నేనేం చూసుకోవాలి అంటే, నేను నా దేవుని ఆత్మతో నిండుకుని ఉన్నానా లేదా. నిజమైన క్రైస్తవ జీవితం నేను జీవించాలి అంటే, సగటు విశ్వాసి సంఘంలో తిరిగి ఇతడు దేవుని ఆత్మతో విశ్వాసంతో నిండుకుని ఉన్నవాడని వేలెత్తి నన్ను వెంటనే గుర్తించాలి అంటే అసలు నేను దేవుని ఆత్మతో నింపబడి, విశ్వాసంతో నింపబడి. అది ప్రతిరోజు. ఆదివారం ఉంటే సరిపోదు, ఆదివారం ఒక్కరోజు ఉంటే కాదు. నో, ఏ రోజున ఆ రోజు నేను ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు ఈ రోజుకి నేను బతకాలంటే నన్ను నింపు, ఈ రోజు నేను క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే నీ ఆత్మతో నన్ను నింపు. అది మందిరానికి వస్తే కాదు. నో, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దేవుని నమ్ముకున్న వాళ్ళను, నేను దేవుని శిష్యుడను, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడను అని గుర్తింపు పొందాలి. నేను ఎక్కడికైనా ఒకవేళ కుటుంబం నేర్చుకోవడానికి వెళ్ళినా సరే, ఆ నలుగురు మధ్యలో నేను కూర్చున్నప్పుడు నేను క్రీస్తు శిష్యురాలను అని గుర్తు. నేను పొలాలకు వెళ్ళినప్పుడు నేను క్రీస్తు శిష్యుడను అనే గుర్తింపు. నన్ను చూసిన వాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు. అలా గుర్తింపు పొందాలంటే నేను దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. ప్రభు నీ మనసు లేకుండా, నీ ఆత్మతో నింపబడి లేకుండా నేను నాకు ఆ గుర్తింపు రాదు. అది చాలా ముఖ్యం, అది చాలా ముఖ్యం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. ఉదయం మనం ఏమనుకున్నాం? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. దేవుని మందిరం ఎందుకు ఇచ్చాడు, దేవుని సంఘం ఎందుకు ఇచ్చాడు, దేవుని సంఘంలో మీటింగ్లు ఎందుకు పెట్టాడు. ఆదివారం ఒకరోజు వస్తే సరిపోద్దా, అన్ని మీటింగ్స్కి వెళ్ళాలా? ఈ ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధాత్మ ఈరోజు మనకి సమాధానం ఇవ్వనై ఉన్నాడు. అయితే జాగ్రత్త, కొనుక్కోకుండా, నిద్రపోకుండా ప్రతి మాట జాగ్రత్తగా వినండి. మీరు ఏం నష్టపోతున్నారో ఈ లేఖనాలు నా బోధ అయితే ఏదైనా చెప్పచ్చు, వీళ్ళు బోధకులు ఏదైనా చెప్తారు, అది గుడ్డే కాదు అనుకో. బైబిల్లో అలా రాసుకోలేదు, మీరు చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుండి శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉండెను. ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయించును. ప్రభువా ఏమని అడిగాను, అందుకు దూత దేవుని దూత కొర్నేలి గురించి పరిశుద్ధాత్మలో ఒక సాక్ష్యం రాయించాడు. కొర్నేలి గురించి దేవుడు ఒక సాక్ష్యం రాయించాడు చూడండి. ఇప్పుడు దేవుని దూత కొర్నేలితో ఏమంటుంది అంటే, ఇక్కడ ఒక మాట గమనించారు, ఇక్కడ ఒక మాట మీరు మనమందరం గమనించాలి. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను
దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి. దేవుని దూత అనే మాట మీరు జాగ్రత్తగా గమనించండి. మీ ప్రార్థనలను, మీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. మనం ఎలాంటి కాలంలో ఉన్నాము? పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. మనకి ఎటువంటి దూత వచ్చి చెప్పలేదు అన్నమాట. మీ ప్రార్థనలను, మీ ధర్మ కార్యములను దేవుని వద్దకు చేరి ఉన్నాయి అని ఎవరు చెప్పట్లేదు. కానీ వాస్తవం ఏంటంటే మనకున్న ఆశీర్వాదం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవించి కూడి ఉందో నేను వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు. అక్కడ పెట్టేవాడు, నేను వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక నా ప్రార్థన దేవుని యొక్కకు చేరక్కల. దేవుడే నా పక్కన ఉన్నాడు. దేవుడే ఇక్కడ ఉండి నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఒక విషయం చెప్పరా, చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. నీకు తెలియకుండానే, అందరూ పైకి చూడండి, నీకు తెలియకుండానే నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు ఏం చేయబోతున్నావో, నువ్వు ఏం చేస్తావో, చేసింది ఏ ఉద్దేశంతో చేస్తావో, ఇవన్నిటికి దేవుడు మౌనంగా కనిపెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసా మీకు? ఈ విషయం తెలుసా? ఇవన్నీ దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడు మౌనంగా, సైలెంట్గా. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు సమాధానం ఇవ్వట్లే, నువ్వు అనుకున్నట్టు వెంటనే జరగట్లే. అయినా సరే దేవుడు వేచి ఉన్నాడు. ఈజ్ వెయిటింగ్ ఇన్ సైలెన్స్. నా బోధ, నా మాట కాదు. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 386వ పేజీ 31వ వచనం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబార విషయంలో అతన్ని శోధించి, ఇది అర్థం చేశారు, అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకోవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టను అనే మాటకు అర్థం ఏంటి? కనిపెట్టుకుని ఉండేను అంటే, విడిచిపెట్టానంటే కొంచెం సమయాన్ని ఇచ్చాడు. దేవుడు అతని హృదయంలో ఉన్నదంతయు, ఉద్దేశమునంతయు తెలుసుకునవలెనని అతన్ని సమయం ఇచ్చాడు, అతన్ని విడిచిపెట్టి. అంటే దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కనిపెట్టుకుని ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నదంతయు, దాని ఉద్దేశం. ఒకడికి మంచినీళ్ళు ఇచ్చినా ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? జనము నిన్ను మెచ్చుకోవడానికా? ఈరోజు దేవుడు నన్ను కూడా విడిచిపెట్టాడు. నా బోధంతయు శ్రద్ధగా వింటున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను బోధించే బోధంతా వింటున్నాడు. వింటూ ఏం కనిపెట్టుకున్నాడు? నేను చెప్పే బోధ ఏ ఉద్దేశంతో చెప్తున్నానో కూడా కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన మధ్యలో జోక్యం చేసుకోండి. గతంలో చెప్పాడు. అందుకే నా ప్రార్థన, నేను ప్రసంగం అయిపోయిన తర్వాత రాత్రి నేను గ్యారంటీగా దేవుడు, ప్రభువా నువ్వు ఏదైతే నీ ప్రజలతో మాట్లాడాలని ఉద్దేశించావో నేను ఆ మాటలే పలికానా, లేకపోతే నా సొంత తెలివితేటలను ప్రదర్శించాను? బోధకులకు ఒక పెద్ద శోధన ఏంటి తెలుసా? జనములను మెచ్చుకోవాలి, జనము నన్ను కోరుకోవాలి, జనము నా మాటలు వినడానికి దండోపదండాలుగా రావాలి. ఇది ఒక పెద్ద శోధన బోధకుడు. కానీ బోధకుడు ఎవరు? దేవుని నోటి మూర. నోటి మూర అంటే అందులోంచి శబ్దం మాత్రమే వస్తుంది. మాటలు ఎవరి వై ఉండాలి? దేవుని వై ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ స్పీకర్ నుంచి శబ్దం వస్తుంది, కానీ ఆ మాటలు ఎవరివి? నావి. అలాగే సేవకుడు ఎవరు? దేవుని నోటి మూర.
బోధకులు ఎవరు? దేవుని నోటి మూల. మాటలు ఎవరివై ఉండాలి? దేవునివై ఉండాలి. అంటే దేవుడు అనుమతించిన, దేవుడు తన ప్రజలతో మాట్లాడాలని కోరుకున్న మాట తప్ప ఒక్క మాట అదనంగా వచ్చిందా మొత్తం బోధంతా పోయినట్టే, కాలంలో పోయినట్టే. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని ఆ శోధన మనల్ని ఎలా శోధిస్తుంది అంటే, నా సేవా జీవితంలో చాలా సంవత్సరాలు నేను ఎలా ప్రయాసపడ్డా తెలుసా? ఇప్పుడు నా బోధ విని వీళ్ళు మానవాల్సి వచ్చేయాలనుకునేవాడు. నేను ఎవరిని నా బోధతో మానవాల్సి వస్తే ఇంక దేవుడు ఎందుకు? ఈ పాఠం చాలా లేటుగా నేర్చుకున్నాను. కనుక ప్రభువా, నువ్వు ఏది చెప్పమంటావో నేను దాన్ని చెప్తాను. దానికంటే అదనంగా ఒక్క మాట, దేవుని మాటకు ఒక పొరులు కలిపిన, దాని నుండి తీసిన భయంకరమైన మాట. కనుక ఈ విషయము మనము గమనించాలి. దేవుడు మనల్ని కనిపెట్టుకున్నాడు. మనలో ప్రతి ఒక్కరిని, మనం చేసే పని, మనం మాట్లాడే మాట, దాని వెనక ఉన్న ఉద్దేశం, ఇవన్నీ దేవుడు కనిపెట్టుకున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు వినట్లేదు అని నువ్వు నేను అనుకోవచ్చు. కానీ లేఖనం ఎంతో స్పష్టం. దేవుడు వారి హృదయంలో ఉన్న ఉద్దేశం అంతయు తెలుసుకున్నట్టుకై వారిని విడిచిపెట్టాడు. కానీ ఎక్కడ రెచ్చిపో. A very, very important lesson. ఇక్కడ మనము ఒక మాట గమనించాలి. కైసరియా నుండి యోపాకు ప్రయాణం. దేవుడి దూత వచ్చి కొర్నేలియుకు దర్శనమందు ఒక మాట చెప్పింది. తిరిగి మళ్ళీ రండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం దగ్గరికి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం నుండి మళ్ళీ చదువుతాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరునువి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేదలను మార్పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రం అతనినున్న చెప్పెను. అంతటా ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. చాలా మందికి అర్థం కాదు మనం చదువుతున్న మాట, ఏ సందర్భంలో మనం చదువుతున్నాం మనకు అర్థం కాదు. కొన్నేటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, ప్రార్థనా పరుడు, ఇవన్నీ మనం మొదటి వచనంలోనే చదివాం. ఇప్పుడు దేవుని దూత వచ్చి కొన్నేటితో ఏమందంటే, నా సేవకుడైన పేతురను ఒకడున్నాడు, సముద్రము అద్దరినున్న ఆ ప్రాంతంలో అపోస్తలుడు ఆయన ఉన్నాడు. అర్జెంటుగా నువ్వు మనుషుల్ని పంపి ఆయనని నీ దగ్గరికి పిలిపించుకో. ఆయన నీ వద్దకు వచ్చి ఏం చేస్తాడు? నీకు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. సరేనా? ఇది సందర్భం. పరిశుద్ధ దేవుని దూత వచ్చి అడ్రస్ చెప్పాడు, ఎవరిని కలవాలో చెప్పాడు. ఏమండి, ఇవి రెండు చెప్పగా హృదయం ఏం చేశాడండి అక్కడ? ఇప్పుడు అందుకే ప్రతి మాట, మీరు దేవుని మందిరానికి రావడం, దేవుడు మీకు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు, సంఘంలో ఏం జరుగుతుందో, సంఘంలో బోధలు ఎందుకున్నాయో, ఈ ఏర్పాట్లన్నీ దేవుడు ఎందుకు చేశాడో, వీటి గురించి మీకు ఈ పాఠం ద్వారా అయినా గ్రహింపు రావాలి. బోధకులు కానీ సేవకులు కానీ మిమ్మల్ని 10 సార్లు బతిమాలుకుని రావాలి, రండి 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 అని పిలిపించుకోవాలి. సరేనా? కనుక
కనుక కొన్నేవి నువ్వు భక్తిపడు, నీకు దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉంది కనుక ఇదిగో ఫలానా సముద్రం అద్దరి ఉన్న ఒక గ్రామంలో అపోస్తుడైన సీమోను పేతురు అనే ఒకడు ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతడు వచ్చి నీకు వాక్యం బోధిస్తాడు. ఇప్పుడు చూడండి, చదవండి ఆ మాట. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిప్పట అతడు తన ఇంటి వారిలో పనివారిలో వెంటనే 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 ఆలస్యం చేయలే. దేవుని దూత వచ్చి కొర్నేలికి చెప్పిన వెంటనే, కొర్నేలి ఎవరు? శతాధిపతి, అధికారంలో ఉన్నవాడు. కనుక ఆలస్యం చేయలే, వెంటనే తన మనుషుని పంపించేశారు. కనుక కొర్నేలిలో కనిపిస్తున్న లక్షణం ఏంటి? దేవుని వాక్య విషయంలో ఆకలి ఉంది. నాకు వాక్యం కావాలి. అందులో దేవుని దూత వచ్చి నాకు చెప్పినప్పుడు దేవుని మాట ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుని దూత వచ్చి నాకు తెలియపరుస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బహుశా నీ జీవితంలో అనేక పర్యాయములు అనేక దూతలు వచ్చి నీకు చెప్పాయేమో, దూత మాటలు పెడచెవిని పెట్టావు. దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చినా, దేవుడు నీకు బోధకులను ఇచ్చినా, ఆ బోధ నీకు అనవసరం అనుకుంటుంది. 7 సముద్రాలను దాటి అద్దరినున్న సేవకుడిని తెప్పించడానికి 2 మనుషుల్ని వెంటనే పంపాడు. ఆకలి, దేవుని వాక్యం అంటే ఆకలి. మనిషి కేవలం రొట్టె వలన కాక దేవుని నోటి వచ్చే ప్రతి మాట వలన ఆ సంగతి కొన్ని నీకు తెలుసు. అందులో దేవునితో వచ్చి చెప్పిన తర్వాత ఇంకా ఆలస్యం ఏం చేస్తాడు? ఎంత తొందరగా దైవజనుడు రావాలి, ఆయన మాటలు నేను వినాలి. ఇంత డీటెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యం చూడండి. ఒక పక్క పరిశుద్ధాత్మను కొన్నేళ్ళకి దేవుని దూత ద్వారా దర్శనం ద్వారా చూపించారు. ఇప్పుడు రెండో పక్క ఏం చేస్తున్నాడు? మర్నాడు వారు ప్రయాణమైపోయి ఇంకా చూడండి, దేవుని సేవకుడు మిక్కిలి ఆకలితో ఉన్నాడు, భోజనం ఆశపడుతున్నాడు. ఆకలేస్తున్నాడు, తొందరగా భోజనం చేయాలి. భోజనం చేయాలనుకున్న వాడు ఏం చేయాలి? వెళ్ళి శుభ్రంగా భోజనం చేయొచ్చు కదా. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు మేడగదిలోకి వచ్చి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు ఒక పక్క నుంచి. చూడండి అన్నమాట. అతను పరవశుడయ్యంటే ఆ పరవశుడు అవడం అనే మాటకి అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ వశం. ఆకలి మర్చిపోయాడు, దాహం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు, దేవుని వశంలో ఉన్నాడు. ఇప్పుడు అతడు పరవశుడై చూచెను. చూడండి ఫస్ట్ ఈ వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు సహోదరి జ్ఞాపకం ఉంచుకోండి, ఏం కోరుకోవాలి మనం? పేతురు నీ స్వరం విన్నట్టు నేను కోరుతున్నాను. పేతురుకు వినపడినట్టు నాకు కూడా వినపడాలి. ప్రభా, దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు. ఆయన మీతో నాతో మాట్లాడుతున్నాడు, కానీ వినగలిగే చెవులు మనకి లేకపోవడం వల్ల మనము ఆయన మాట వినట్లేదు. ఒకవేళ నిజంగా నువ్వు దేవుని మాట వినే స్థితిలో ఉండుంటే నీకెవరు మందిరానికి రా, బోధ విను అని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. నిన్ను బతిమాలకోవాల్సిన అవసరం ఉండేది కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ దేవుని మాటను పెడచూ పెడుతున్నావు కనుక మందిరం వాల్యూ తెలియట్ల. దేవుని మందిరంలో దేవుని వాక్య విషయంలో దాని విలువ నీకు తెలియట్ల. అర్థమవుతుందా? కానీ ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ స్వరాన్ని పేదలు ఎంత స్పష్టంగా వినగలుగుతున్నాడు.
అది కారణం మొదలుకొని మనం చూస్తున్నాం. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. ప్రతిరోజు మాట్లాడతారు. మరి నీకు ఎందుకు వినపడట్లే? పేతురులో ఉన్నదేంటి, నీలో లేనిదేంటి? ఆకలి. పేతురులో ఉన్నదేంటి, నీలో లేనిదేంటి? దాహం. అందుకని దప్పికొని వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు దాహం తీరుస్తా. మీ కడుపులలో నుండి జీవజలపు నదులు ప్రవహించుడు. యోహాను సువార్తలో మనం ఇందాక చదివాం. కనుక పరిశుద్ధాత్మస్వరం ఎవరికి వినిపిస్తుంది? ఎవరికి నిజంగా దాహం ఉందో, ఐ నీడ్ ఇట్. ప్రభా, నీ ఆత్మ నింపబడకపోతే నేను క్రైస్తవ జీవితం జీవించలేదు. నాకు ఇది కావాలి. ఆ దాహం నాకు ఉండాలి. ఆ దాహం లేకపోతే పరిశుద్ధాత్ముడు నిన్ను బోరలో ఊది నిన్ను పిలిచిన, నీ పేరు పెట్టి పిలిచిన నీకు వినపడదు. ఎందుకంటే నీకేం లేదు, దాహం లేదు. పేతురు ఎలా వినగలిగాడండి? ఆ మాట ఎలా ఉంది చూడండి. అప్పుడు పేతురు, నీవు లేచి చెప్పుకుని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైన అయినది ఏది? ఇప్పుడు పేతురుకు పరిశుద్ధాత్మ ద్వారా ఆ దర్శనం కలిగింది. ముమ్మారు అదే దర్శనం 3 సార్లు కలిగింది. సకల విధమైన మాంసములు వడ్డించబడ్డాయి. దేవుడు పేతురును తినమంటున్నాడు. పేతురు అంటున్నాడు, నిషిద్ధమైంది నేను ముట్టుకోను, నేను తిన్ను. అంటే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైందని ఎలా అంటావు? నువ్వు అలా అంటానికి వీల్లేదు. పరిశుద్ధపరిచింది నేను. ఆహారం తినేకుండా ఏం చేస్తున్నావు? మనం ప్రార్థన చేసుకుని తింటున్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేశామో మన ముందర ఉన్న ఆహారం పరిశుద్ధపరచబడింది. దాన్ని ఇది నిషిద్ధం, ఇది తినకూడదు, ఇది తినచ్చు అనేది లేదు. కానీ ఈ దర్శనము పేదలకు ఎందుకు ఇచ్చాడో పేదలకు అది మాత్రం తెలియదు. అది మాత్రం పేదలకు తెలియదు. అర్థమైందా? కానీ ఏం ఆశ ఉండాలి? ప్రభువా, పేదలకు నీ స్వరం వినబడినట్లు నాకు కూడా వినపడాలి. పేదరు శిష్యుల్లో ఒకడు, ప్రభువుని వెంబడించిన వారిలో ఒకడు, ప్రభువుకి దగ్గరగా ఉన్న వారిలో ఒకడు, ప్రభు స్వరూపంలోకి రాగలిగిన వాడు ఒకడు. అయితే నాకెందుకు వినపడదు ప్రభా? పేదలకు వినపడినట్టు నాకెందుకు వినపడదు? ఇక ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. నేను ఈ స్వరం వినాలి ప్రభా, నాతో మాట్లాడాలి. మందిరానికి వచ్చి నేను దేవుడి మాట వినకుండా వెళ్ళిపోతున్నాను అంటే నాకు అసలు లెక్కే లేదు. నిలబడేవాడు, బోధించేవాడు ప్రతి ఆదివారం నిలబడాలా, నీకు హెచ్చరించాలా. మందిరం అంటే నీకు అశ్రద్ధ, ఆసక్తి లేదు. చిన్న పిల్లలమా మనం మాటి చెప్పించుకోవడానికి? మిగతా అన్ని విషయాలు అలా చెప్పినట్టు రాజకీయ నాయకుడు మీటింగ్కి వస్తే మనం పరిగెత్తుకుంటే అర్థం ఆయన చూడాలి. ఆసక్తి దేవుని విషయంలో, దేవుని మందిరం విషయంలో మనకు ఈ 10వ అధ్యాయంలో ఎన్ని సంగతులు ఉన్నాయన్న సంగతి నేను కూడా ఎప్పుడు గమనించాను. చాలాసార్లు విషయం ధ్యానించాను. కానీ ఈ ఉదయం నేను మొదటి వర్తమానం విన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా ఈ పాఠంలో నాకు ఎందుకు ఇచ్చాను. ఒకే అధ్యాయంలో, అందుకే రెఫరెన్స్ లేవు. ఈ అధ్యాయం మొత్తం మీరు చూడండి. దేవుడు మందిరం ఎందుకు ఇచ్చాడు? సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? సేవకుల్ని, బోధకుల్ని ఎందుకు ఇచ్చాడు? పెద్దల్ని ఎందుకు ఇచ్చాడు? ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. మనం పరిశుద్ధాత్మతో నింపబడకపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒక అధ్యాయంలోనే సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడు పేతురుకు ఈ దర్శనం కలిగింది. ఏమండి? ముమ్మారు అదే దర్శనం. ఇది తినచ్చు, ఇది తినకూడదు అనేది లేదు. దేవుడు పరిశుద్ధపరిచింది, మనం తినచ్చు అంటే అయిపోయింది. ఇది అయిపోయింది. చదవండి తర్వాత. పేదలతో కలిగిన దర్శనం ఏమై ఉండనో అవి సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని
పిలిచి మొత్తం మీద వాళ్ళు కనుక్కున్నారండి. మొత్తం మీద కనుక్కున్నారు. ఈ కనుక్కోవడానికి మనుషులు ఎన్ని గంటల ప్రయాణం చేశారు కదా? 34 మైళ్ళు, 12 గంటల కాలినడక. ఐశ్వర్యా నుండి ఎప్పేకు 35 కిలోమీటర్లు, 35 మైళ్ళు, 12 గంటల ప్రయాణం. 12 గంటల ప్రయాణం కొనసాగించి మొత్తానికి పేదరు ఇల్లును కనుక్కుని చదువు పేదలను మారుపేరు గల శ్రీమోని ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఇదిగో అరే ఈ సన్నివేశం రోమాలు దిక్కపరుచుకుంటాయండి. ఒక్కొక్క మాట చదువుతా ఉంటే వాకిట్లో ముగ్గురు నిలబడి, ఆ ఇద్దరు నిలబడి పేదరు అనే వ్యక్తి ఇక్కడ దిగి ఉన్నాడని మాకు తెలిసింది. ఆయన ఉన్నాడా అనగానే ఏం రాస్తుంది? ఆత్మ, దేవుని ఆత్మ. ఇదిగో ముగ్గురు మనుషులని నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి అబ్బా ఇలాంటి సంభాషణ ప్రభా నాకు కావాలి, ప్రభా నాతో అలా మాట్లాడు, నా దగ్గరికి ఎవరు వస్తున్నారో, నేనేం చెయ్యాలో, ఎవరితో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో నువ్వు చెప్పు ప్రభా, నేను వింటా. ఆ ఆఖరి లేదు, ఆ దాహం లేదు, వెళ్ళామా అంటే వెళ్ళాం, వచ్చామా అంటే వచ్చాం, అది వేయించుకున్నట్టే. ఎండిపోయిన జీవితాలు, డబ్బమారిపోయిన జీవితాలు, దేవుని స్వరం వెళ్ళలేని జీవితాలు. నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, చెట్టు పేరు చెప్పి కాయం తినే జీవితాలు. ఎంతకాలం ఇలాగా? అని వీటిని చూస్తే దేవుడు చెప్తున్నాడా, పక్కన నుంచి చెప్తున్నాడా? అరే పాకెట్లో ముగ్గురున్నారు, అర్జెంటుగా వెళ్ళి వాడిని ఎదుర్కో, వాడిని నేనే తీసుకొచ్చా, నువ్వు వాడితో వెళ్ళు. ఎంత అద్భుతమైన జీవితం. ప్రభు నువ్వు నాతో చాలా మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతాడు ప్రభు నీతో? పరిశుద్ధాత్మ నీతో ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు నీ మీద ఆ నమ్మకం కుదరాలి. నేను చెప్పినట్టు తూచా తప్పకుండా వీళ్ళు చేస్తాడు అనే నమ్మకం. పరిశుద్ధాత్మ కుదిరినప్పుడే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు. రేపు వెళ్తానులే, ఎల్లుండి వెళ్తానులే, అది ఇంకా 3 పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకున్నాక నేను చూస్తానులే అనుకుంటేవా? నీకు ఆ అనుభవం నీకు ఈ జన్మ కాదు, మన జన్మలు ఎత్తున్నారా? దేవుడికి ఈరోజు మనుషులు కావాలి, దేవుడికి ఈరోజు పనిముట్లు కావాలి, దేవుడికి నువ్వు కావాలి. ఈరోజు నీ మూలంగా దేవుడి పని ఆగిపోయింది. నీ సోమరితనం వలన, నీ నిర్లక్ష్యత వలన, నీ కాలయాపన వలన దేవుడి పని జరగట్లే. కొట్టేది వంటి ఎంతమంది మనుషులు సమాజంలో నిరులాడుతున్నారు. నిష్కలుషితమైన దేవుని వాక్యము అందక సమాజంలో ఉండే పనికి మారిన బోధలు విని ఇదా క్రైస్తవ్యం, వీళ్ళందరూ నమ్ముతున్న వాళ్ళు. ఇలాంటివి ఎన్నో. క్రైస్తవ్యం అంటే వ్యాపారంగా మారిపోయింది. పొట్టపొడి కొడుకు కోటి విధులు. చదవడం తర్వాత నేనే. ఎలా తెలిసింది? వాళ్ళు ఎవరో తెలియదు కదా, ఇంకా వాళ్ళని చూడలేదు కదా. కిందకు వచ్చి నేరుగా వాళ్ళ కళ్ళకు ఇదిగో మీరు వెతుకుతున్న నేను ఎలా తెలిసింది? ఎందుకంటే పరిశుద్ధాత్మ ముందుగా చెప్పాడు. ఎంత అద్భుతం కదా. వెంటనే వచ్చిన వాడికి ఏం అర్థమైపోతుంది? అబ్బా ఈయన దైవజనుడు. దీనికి ఎలా తెలిసింది మేము ఈయన కోసం వచ్చామని? అద్భుతం. లైఫ్ ఉంటే అలాంటి జీవితం ఉండాలి మనకి. చదువమ్మా. డైరెక్ట్ కొన్నేది అని చెప్పచ్చు కదా. పరిశుద్ధాత్ముడు కూడా కొన్నేది గురించి రాసిన ఇంట్రడక్షన్ చూడండి, గుర్తింపు. అలాగే కొన్నేది నన్ను పంపించాడని చెప్పచ్చు కదా. నో, ఎవడు పంపించాడు? నీతిమంతుడను, దేవునికి భయపడువాడును,
ప్రార్థనాపరుడును అనుకునేది మమ్మను మీ వద్దకు పంపెను. వాళ్ళు రావడమే సాయంత్రం అయిపోయింది. వచ్చిన వారిని, సరే మీరు వచ్చారు కానీ రేపు నాకు ఇంకా అపాయింట్మెంట్ ఉంది, రేపు వేరే చోటకి వెళ్ళాలి, ఆ పనులన్నీ ముగించుకోవాలి, కనీసం ఒక 2 రోజులు పడుతుంది, మీకు ఓపిక ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, నేను చూసుకుని వస్తాను అన్నాడా? అన్నదా? ఇది దేవుడి పని, అన్ని వదిలేసుకున్నాడు. తన లాభాలు నష్టాలు ఏం చూసుకోవాలా? దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిపోతా. మర్నాడు లేవగానే వాడు బయలుదేరారు. మర్నాడు వారు కైసరులో ప్రవేశించి నువ్వు లేచి నిలబడము. అబ్బా, బ్యూటిఫుల్, ఎంత అద్భుతం! దేవుని ఆత్మతో నింపబడిన వాడు ప్రవక్త సీమోను పేతురు ప్రత్యేక ఇంటికి రాగానే దేవదూత వచ్చినట్టు ఆయన పేతురు పాదాల మీద సాగిపడినప్పుడు పేతురు ఏమంటున్నాడు? నువ్వు ఆరాధించవలసింది నన్ను కాదు, నేను నీ వంటి మనుషులను, నా కాళ్ళ మీద. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం! ఇది దేవుని లక్షణాలు, ఇది దేవుని లక్షణాలు. నేను నీ వంటి మనుషుడునే. చదవమ్మా. అనేకులు కూడి ఉండడం చూచి ఇప్పుడు అర్థమైందా? పేతురు బయలుదేరక ముందరే పేతురుకు ఆ దర్శనం ఎందుకు వచ్చింది అర్థమైందా? సకల విధమైన మాంసము పాత్రలో వంటలు ఆ దర్శనంలో కనబడితే పేతురు అన్నాడు, అమ్మ ఇది నేను తిన్ను ప్రభా, ఇది నిషేధింపబడినది, దీన్ని నేను తినకూడదు కదా, కాబట్టి నేను దీన్ని తిన్నంటే దేవుడు అన్నాడు, తినచ్చు, తినకూడదని కాదు, దేవుడు పరిశుద్ధపరిచినది, దాన్ని తినకూడదని ఎవరు చెప్పడానికి వీలు లేదు. 1 యోహాను 1:9 ప్రకారం మన పాపమును మనం ఒప్పుకున్నాడుగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కదా, మన పాపమును క్షమించి మనం సమస్త దుర్నీతుడు మనల్ని పవిత్రుడుగా చేయి. ఆ దర్శనం ద్వారా ఫస్ట్ పేతురు నేర్చుకున్నది ఏంటి? యూదుల ఆచార ప్రకారంగా అన్య జనులతో సహవాసము కానీ, వారితో కలిసి కూర్చున్నట్టు కానీ, భోజనం చేయడం కానీ నిషిద్ధం అని ఇక్కడికి రాకముందరే దేవుడు పేతురుని సిద్ధపరిచాడు. ఇప్పుడు పేతురుకి అర్థమైంది ఆ దర్శనం ఎందుకు కలిగిందో. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? అన్యులే. అందుకనే పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. యూదుల ఆచార ప్రకారంగా అన్యులతో అసలు సాంగత్యమే చేయదు, వాళ్ళు పెట్టింది ఏది తినద్దు. కానీ దేవుడు పరిశుద్ధపరచబడిన వారిని అపవిత్రులని అననే అనకూడదు. అంతేనా? చదువుదాం. కాబట్టి అందుకు కొర్నేలి క్రిందట మనం ఒక మాట ఇక్కడ గమనించాలండి దయచేసి. ఉదయం అన్నట్టు ఇప్పుడు కూడా నేను అంటున్నా, మీలో ఏ ఒక్కరిని బాధించాలని నేను ఈ మాట చెప్పట్లా. కొన్నేళ్ళకి ముందుగానే చెప్పబడింది,
దర్శనము ద్వారా దేవుని దూత వచ్చి సముద్ర అద్దరికి ఉన్న ఒక గ్రామంలో దైవజనుడు పేదలు సీమోను పేదలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని పిలిపించు, అతను మీ అద్దరికి వచ్చి నీకు దేవుడు వాక్యం చెప్తాడు అనగానే ఆతృత ఎంత తొందరగా నేను పేదల్ని పిలిపించుకుని పేదల నోటంటే దేవుని వాక్యం వినాలో అది కంగారు, ఆతృత. మనందరికీ కూడా ఆతృత ఉంటుందా లేదా? మనందరికీ ఆతృత ఉందా? అందరూ పైకి చూడండి. మనందరికీ కూడా ఆసక్తి, ఆతృత ఉందా లేదా చెప్పండి. నేను ఒక సేవకుడిగా నేను చెప్పగలను, మనందరికీ ఆతృత ఉంది. ఒక విషయంలో మనందరికీ ఆతృత, చాలా కంగారు ఎక్కువగా ఉంటుంది. ఎంత వ్యత్యాసమో చూడండి. ఎందుకు ఆత్మీయ జీవితాలు డొల్లమారిపోయిన క్రైస్తవ జీవితాలు ఎందుకు అలా ఉంటాయో నేను చెప్తాను మీకు. దేవుని మందిరానికి వచ్చిన మనకు కూడా ఒక విషయంలో చాలా ఆతృతగా ఉంటుంది. దేంట్లో అది? పెద్ద చిన్న మినహాయింపు లేదు, అందరికీ వర్తిస్తుంది. ఒక విషయం మనందరికీ ఆతృతే. ఆతృత అంటే ఏంటి? ఆకలి, ఎదురుచూపు. ఏ విషయంలో చెప్పండి, సిగ్గుపడదు చెప్పండి. అసలు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం ఎంత యథార్థంగా ఉన్నామో ఈ మాట బట్టి అర్థమైపోతుంది. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అందరినీ. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, 2 దినవృత్తాంతముల గ్రంథం 32-31. దేవుడు నీ హృదయంలో ఏముందో చూడాలనే విడిచిపెడతాడు. చెప్పండి. మనకు కూడా ఆతృత, మనకు కూడా కంగారు, మనకు కూడా ఎదురు చూపుంది. దేని విషయంలో? దేని విషయంలో? మనందరికీ ఆసక్తి ఉంది. ఏ విషయంలో? ఏ విషయంలో? మనందరికీ ఆసక్తి, అందరికీ. ఆడు ఎవరు? హార్దిక్ గారి దగ్గర నుంచి పెంటమ వరకు అందరికీ ఉంటుందండి. ఏ విషయంలో? ఏ విషయంలో ఆసక్తి ఉంటుంది? త్వరగా చెప్తాను. కొన్నేళ్ళు దాకే, కొన్నేళ్ళ కంటే ఎక్కువ. ఆ విషయంలో అయితే కొన్నేళ్ళకి మనం దాటేసి మించిపోయాడు. ఏ విషయంలో? సెలవు ఎప్పుడు మోగుతుందా? వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చింది, వస్తే అసలు దానికి వెంటనే ఏ సమాధానం ఇవ్వాలి? SMS వచ్చిందా, మెసేజ్ వచ్చిందా? మెసేజ్ వస్తే వెంటనే దాన్ని చదివేయాలి. నేను దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని సేవకుడు, దేవుని బోధకుడు, నాకు దేవుని వాక్యం వినిపిస్తున్నాడు. దానికంటే ఎక్కువ ఆసక్తి ఇది ఈ సెల్ ఫోన్. కొన్నేళ్ళు దైవజన్ని ఎప్పుడు పిలిపించుకోవాలా, ఎప్పుడు ఆయన చేత నేను బోధ వినాలా, దేవుని మాటలు ఎప్పుడు వినాలా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతో మంది దేవుని మందిరంలోకి రాగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. చెప్పండి, ఒక్క చేయి ఎత్తుతారా? ఒక్కడైనా చేయెత్తుతాడా? ఒక్కడు. ఎందుకు? దాని విషయం నాకు ఆసక్తి. ఇది ఎప్పుడు మోగినా నేను వెంటనే దానికి సమాధానం చెప్పాలి. మెసేజ్ వస్తే వెంటనే చదువుకోవాలి, దానికి వెంటనే రిప్లై పెట్టాలి. అవసరమైతే లేచి బయటికి వెళ్ళిపోవాలి. మన ఆసక్తి ఎక్కడుందో కనబడుతుందా? ఎందుకు పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం? మనకి ఆకలే లేదు. దేవుడు అంటే మరి గౌరవమే లేనప్పుడు దేవుడు ఎందుకు తన ఆత్మతో నిన్ను నింపుతాడు? అప్పటికప్పుడు కొన్ని మనుషులు పంపించుకున్నాడు. తన విసులుబాటు ఏం చూసుకోలే, తను ఒక్కడి సంగతి ఆలోచించలే. ఊరు వాడ అందులో ఉన్న అన్ని జనుల్ని కేకేసుకున్నాడు. ఒక దైవజనుడు రాబోతున్నాడు, దేవుని ప్రవక్త రాబోతున్నాడు. ఆయన వాక్యం చెప్తే కొంతమంది ఆయన మానవాల్సి పొందుతాడు. బాగుంది. మరి ముఖ్యంగా నా కొరకు దేవుడు దూత వచ్చి చెప్పినందుకు నేను ఆ వాక్యం కొరకు ఎదురు, నాకు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నాకు కావాలి. పేతురు లోపలికి వచ్చి మోసే ఇలా చూస్తుంటాడు. ఇంటికొని ఇది దేవుని దూత, దేవుని పరిశుద్ధాత్మను నీ గురించి నాకు చెప్తే నువ్వు ఇంతమంది జనాన్ని పోగేసేవేంటి? అందుకనే ఆ మాట అంటాడనే పేతురుకు ఒక దర్శనం. ఇగో వీడు ఉండకూడదు, వాడు ఉండకూడదు అనడానికి నువ్వు వీల్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు వాక్యము చెప్పాల్సింది. గుండెకి ఏ విషయంలో ఆసక్తి ఉంది,
మనకి దేవుని మందిరంలో ఏ విషయంలో ఆసక్తి ఉంటుందో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. ఎవరిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు? ఎవరిని? అందరినైనా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. 531వ పేజీ, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. అదిగో అర్థమవుతుందా? దేవుడు గర్తిస్తున్నప్పుడైనా సరే నువ్వు దేవుడి వైపు తిరగకపోతే, ఈరోజు నువ్వు ఈ మాటలు విన్న తర్వాత కూడా నువ్వు దేవుడి వైపు తిరగకుండా అదే పనికి మాలిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే, నీకు రావాలనిపిస్తే దేవుడి మందిరానికి వచ్చి, నీకు అనిపించకపోతే మానేసుకుని చవక బారిన డొల్లమారిపోయిన నమ్మకాంత స్థితి కంటే హీనమైన క్రైస్తవ జీవితంలో జీవిస్తే ఎందుకు దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు? నా గర్తింపు విని నా వైపు తిరిగిన ఎడలా నా ఆత్మ నీ మీద కుమరించదు. ఎవరిని దేవుడు ఆత్మతో నింపుతాడు? ఫస్ట్ దేవుడు అంటే నాకు భయం ఉండాలి, దేవుడు అంటే నాకు గౌరవం ఉండాలి, దేవుడి వాక్యం అంటే నాకు ఆసక్తి ఉండాలి, ఆకలి ఉండాలి. పాడిందే పాట పాడుకొని దాసులు అన్నట్టు కాదు కదా, ప్రతి వారం చెప్పించుకొని 10 సార్లు. ఇంతేకాదు, ఇంకా అయిపోదా? నేను ఇప్పటికీ ఇంతకీ ప్రశ్న అడిగాను. అవునండి, మీరు చెప్పినట్టునే దేవుడి మందిరానికి వచ్చి దేవుడి వాక్యం వింటే నాకేమొస్తుంది? ఆ ప్రశ్న అలా ఉంచింది. దానికి ఇంకా సమాధానం పరిశుద్ధాత్ముడు ఇవ్వలే. సరేనా? చూద్దాం చదువు. తిరిగి మళ్ళీ 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. దేవుడు పక్షపాతి కాడు అని నిజంగా. ఎందులో పక్షపాతి? పరిశుద్ధాత్మతో నింపే విషయంలో పక్షపాతి కాడు. దేవుడు నన్ను ఎలాగ ఆత్మతో నింపాడు, నిన్ను కూడా ఆత్మతో నింపుతాడు. దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడతాడు. దేవుడు పక్షపాతి కాడు. ఇంకా అబ్బా, ఈ బోధ అర్థం చేసుకోవడం కష్టమా అండి? ఇందులో లోతైన మర్మం ఏదైనా ఉందా అండి? దేవునికి భయపడువాడును నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. సింపుల్. దేవుడు అంటే నాకు భయం ఉండాలి కదా ఫస్ట్. అది భయం లేదంటే, అందుకని నేను దేవుడు నమ్ముకున్నానంటే సరిపోదు. ఎందుకంటారంటే ఫస్ట్ దేవుడిని అంగీకరించాడా లేదా చూసుకో. ఎలా తెలుస్తాం దేవుడిని అంగీకరించాడా లేదా? దేవుడు అంటే నాకు భయం ఉందా, లేకపోతే దేవుడు అంటే నాకు భయం అని నేను నోటితో చెప్తున్నాను? భయంతో కూడిన నా జీవితం ఉందా? చదవండి. అందరికీ ప్రభువు సువార్త దేవుడు ఆయనకు తోడై ఉండదు కనుక ఆయన మేలు చేయించు. అబ్బా, 2 విషయాలు గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన విషయాలలో 2 సత్యాలు ఉన్నాయి. దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను.
కనుక నువ్వు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకం పొందిన వాడివైతే, అభిషేకం పొందిన దానివైతే దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఇది చాలా సింపుల్ సార్. మనం దేవుడి దగ్గరికి వచ్చి ఈ బోధ విన్న తర్వాత మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, అయినా మనకి పరిశుద్ధాత్మ దేవుడు లభించట్లేదు. కారణం ఏంటి? యాకోబు పత్రిక 4:3 ప్రకారంగా మీరు అడిగింది దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు దొరకట్లేదు. మీరు అడిగినది దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు. చదువు తర్వాత మాట కూడా ముగించుకుందాం. ఎన్నో వచనాలు లేవు. స్పీడ్ నలభై 44వ వచనం చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఇదిగో జాగ్రత్తగా చూడండి. ఎందుకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు మందిరాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుని బోధ వినాలి? గమనించండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ, అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగను. సున్నతి పొందిన వారికి ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? సంఘంలో బోధలు దేవుడు ఎందుకు పెట్టాడు అర్థమవుతుందా? ఈ బోధ వల్లైనా సరే ఈ దేవుడి మందిరానికి వచ్చి ఏమో ఎప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ కుమరించి నిన్ను నన్ను తన ఆత్మతో నింపుతాడో తెలియదు. మనం ఆ మందిరానికి రాకుండా ఆ మీటింగ్స్ ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. ఇది నా అనుభవం. చాలాసార్లు మానేసినా సరే మళ్ళీ ఏదో ఒకటి ఎప్పుడో ఒక చిన్న ఊపు వస్తుంది. 2-3 మళ్ళీ కూడుకుంటారు. లేదు అన్నా మనం మీటింగ్స్ పెట్టుకోవాలి. వారంతా మనం ఎవరితోనో పోటీ దేనికి? ఆడ మందిరాలు పెట్టుకున్నారు, మన మందిరాలు కూడా పెట్టుకోవాలి. ఓకే సరే పెట్టుకున్నాం. తర్వాత ఒక 4 వారాలు, 1 నెల, 2 నెలలు, దాని తర్వాత మళ్ళీ గాలి తీసేసారు. చల్లారి ఎక్కడ వాళ్ళ మళ్ళీ మీటింగ్స్ పెట్టుకుని కొత్తలోనే ఊపు, మళ్ళీ మామూలు గాలంతా మళ్ళీ ఎప్పుడో రావాలి ఊపు, మళ్ళీ ఎప్పుడో దేవుడు మాట్లాడాలి, లేకపోతే ఎవరో చెప్పాలి, మళ్ళీ మీటింగ్స్ పెట్టాడు. ఇది ఇప్పుడు నేను నా సేవా జీవితంలో ఇది అనుభవం. ఇక్కడే కాదు, అక్కడైతే ఇంకా దౌర్భాగ్యం. అక్కడే ఉన్నారు తెలుసా? మరి ఎందుకండి మనం అనవసరంగా మీటింగ్లు పెడతాం? ఎవరు రావట్లేదు కదండి. ఎవరు రాకపోయినా పర్వాలేదు, మీరు అక్కడ ఉన్నారు కదా, మీరు కూర్చోవాలి. మా కోసం అండి మీటింగ్లు. మాకు పనులు ఉన్నాయి. మాకు లేవా పనులు? మాకు పనులు లేవండి. మేము దేవాసా ఊరు వాడ తిరిగే వాళ్ళ మా పని పాట లేదండి. ఏం కోల్పోతున్నాం మనం? ఏం కోల్పోతున్నాం? క్రీస్తు యేసునందు విజయవంతమైన జీవితాన్ని కోల్పోతున్నాం, దేవుని శక్తిని కోల్పోతున్నాం, పరిశుద్ధాత్మను కోల్పోతున్నాం. వెనక్కి తిరిగి చూస్తే సాక్ష్యం చెప్పుకోవడానికి ఏమీ లేదు. అసలు సాక్షిగా ఉండడానికే లేదు. చెప్పుకోవడానికి దాటుకుంటూ ఏముంటుంది? భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఇది దేవుడు ఏమో చెప్తాడు. అసలు ఏది దేవుని ఆత్మతో నింపబడితే కదా సాక్ష్యం అవ్వడానికి. మరి దేని మీటింగ్లని? మా మందిరంలో ప్రతిరోజు మీటింగ్ ఉంటుందని చెప్పుకోవడానిక? ఎందుకు మీటింగ్?
నువ్వు రానిగడికి నేను ఎవరు బలవంతం చేసావా? మీటింగ్కి కంపల్సరీ మీరు రావాల్సిందే, మీరు రండి అని చెప్పామా? మీరే అనుకున్నారు కదా మనం మీటింగ్ పెట్టుకోవాలి. మీరు అన్నందుకే కదా మనం పెట్టింది. గతంలో మానుకున్నది కూడా అందుకే కదా. ఎవరు రాకపోతే మానేసుకున్నాం కదా. ఎప్పుడు 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి మూకరుడిగా ఒక్కసారి నిద్ర లేకపోతే వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకోవాలని గుర్తొస్తుందా? ఆ మీటింగ్ పెట్టుకుని దేవుని అవమానపరచడం కాదు, దేవుని అవమానపరచడం కాదు. వాళ్ళ లేదు మరి. దేవుని దూత దర్శనం మందు వచ్చి వాళ్ళ దర్శనం చూపించగా కొన్నేళ్ళు వెంటనే కంగారు ఆయన ధైర్యాన్ని పిలిపించుకున్నాం. ఆయన బోధించుకుంటుండగా వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారు, వాళ్ళ కనులు నింపబడ్డాయి. మళ్ళాంటి పని క్రైస్తవ జీవితాలు కావు వాళ్ళ జీవితాలు మారిపోయి. ఆ రోజు మొదలుకొని ప్రభు రాకడ పర్యంతం వాళ్ళ క్రీస్తులు సాక్ష్యమే ఉన్నారు. అందుకనే వాళ్ళ గురించి ఈరోజు మనం చదువుకుంటున్నాం. మనం దేవునికి సాక్ష్యమై ఉన్నామా? మనం నిత్యము శిష్యులలాగా ఆనందభరితులమై పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నామా? అలాంటప్పుడు సంఘం దేనికి, మందిరం దేనికి, ఈ బోధలన్నీ దేనికి? చెప్పుకోవడానిక? ఏం ప్రయోజనం లేదు. దేర్ ఇస్ నో యూస్. మళ్ళీ చెప్తున్నాం, అందరికీ పనులు ఉన్నాయండి. నీ పని నీకెంత ఇంపార్టెంట్, నా పని నాకు అంత ఇంపార్టెంట్. నువ్వు నన్ను వ్యక్తిగతంగా అడిగితే నాకు అవసరం లేదు మీటింగ్స్. నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడే బాటలో ఉన్నాను. ఇప్పుడు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. నాకు సమయమే సరిపోతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. నన్ను చూపించింది నా సిద్ధపాటులో లోపం ఎక్కడుందో నేను దాన్ని సరి చేసుకున్నాను. నేను సిద్ధపడాలి అంటే నువ్వు చూపించు. నాకు అవసరం లేదు ఇదంతా. చేసిన నాలుగు చేశాను, చాలా ఇంకా సరిపడదు. నా మట్టుకు నేను సిద్ధపడాలి. నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలియదు. నువ్వు వచ్చినప్పుడు నేను సిద్ధపడిన స్థితిలో లేకపోతే, నీ కాలంలో కళ్ళు పెట్టిన స్థితిలో లేకపోతే, భూమి మీద నేను నాకు ఇచ్చిన ఆయుష్ కాలం నేను నీ కొరకు జీవించాలో నేను చెప్పలేని స్థితిలో నేను ఉంటే నా బతుక చచ్చా వద్దు. నాకు ఆ సమయం సిద్ధపడడానికి సరిపోతుంది. ఇంకా ఎక్కువ ప్రాంతంలో ఉండడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయన అడుగు జాడలు నడవడానికి, క్రైమ్ చెల్లించడానికి. అదే ఎక్కువ అవకాశం ఉంది. మీటింగ్స్ లేకపోతేనే మంచిది. వీటి వల్ల నేను మళ్ళీ సమయం కేటాయించి మళ్ళీ వీటి వరకు సిద్ధపడి ఇవన్నీ తల్లిలో అందుకు మీరు ఆలోచించుకో. దేవుడు మందిరం ఎందుకు ఇచ్చారు, సంఘం ఎందుకు ఇచ్చారు? నన్ను ఉద్ధరించడానికి కానీ సంఘాన్ని ఉద్ధరించడానికి మీ మందిరానికి రావడం, మీ వ్యక్తిగత ఎదుగుదలలో, మీ బాధలతో, మీ కష్టాలతో దేవుని చేత నివారించుకోవడానికి మీరు దేవుడి మందిరానికి వస్తున్నారు. అది మీరు ఆలోచించుకో. దేవుడు మీకు ఆ వివేచన ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ మనల్ని ఎంత ప్రేమించకపోతే ఈ విషయాన్ని మళ్ళా మనకి వివరించి చెప్తాడు. ఇది కూడా ప్రేమపూర్వకంగా ఎంత ప్రేమగా చెప్పాడు. ఇవన్నీ దేనికి అంటే వాళ్ళకి ఆసక్తి. దేవుడు అక్కడ ఎక్కడో ఉన్నాడంట, దేవుని దూత వచ్చి చెప్తాడు, నేను ఆయన పిలిపించుకుని దేవుని బోధ వినాలి. పేతురుకు వాడికి బోధించుండగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్యులు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారంటే చూడండి ఎంత అవకాశం ఉంది. ఈరోజు అనుభవాలు మనకి రాకపోవడానికి కారణం ఏంటి? అలా ఆకలి లేదు, అది అహము లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడిలో పక్షపాతం లేదు. దేవుడు అందరినీ ఆత్మతో నింపుతా అన్నాడు. దప్పిగొని వాళ్ళ నా ఎదురు రెండని పిలిచాడు కూడా. మీ కడుపులో ఉన్న జీవజల నదులు ప్రవహిస్తాయని వాగ్దానం కూడా చేశాడు. దాన్ని శుద్ధం చూసుకోలేకపోతే ఎవడేం చేయగలడు చెప్పండి? మనకి ఎలా ఉండాలంటే, నేను ఇంట్లో ఉంటా, నా మంచం మీద తిండేసుకుని దొప్పిడి తలుపులు పడుకుంటా, దేవుడే నా దగ్గరికి వచ్చి నన్ను తన ఆత్మతో నింపేయాలి.
దాన్ని పట్టించుకోకపోయినా అంత ఆటోమేటిక్గా జరగాలి. నా మధుపేమ ఉండదు, అలా జరగలేదు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించి.